బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకునేలాగా ఈ గోబీ ఆలు పరోటాని ప్రిపేర్ చేశానండి. మనం తినే ఒక్కొక్క ముద్దలోనూ స్టఫ్ ఉండేలాగా, అలాగే మనం ఈ ఆలు పరాటా ప్రిపేర్ చేసేటప్పుడు స్టఫ్ బయటికి రాకుండా ఎలా చేయాలో సింపుల్ టిప్స్‌ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తున్నానండి. ఈ గోబీ ఆలు పరాటా నేను హెల్తీగా చేసేసాను. కేవలం గోధుమ పిండితోటే. మనము డాబాలో తిన్నప్పుడు మైదా యూజ్ చేస్తారు కదండీ! మైదానే కాకుండా గోధుమ పిండితో అయినా సరే, మనం డాబా స్టైల్ గోబీ ఆలు పరోటాను ఇంట్లో సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి చేయొచ్చండి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్‌లో, స్పెషల్ డేస్‌లో ఏదైనా స్పెషల్‌గా చేయలేనప్పుడు ఈ గోబీ ఆలు పరోటాను చేసి పెట్టండి. మీ ఇంటికొచ్చిన అతిథులు ఫిదా అయిపోతారండి. అంత బాగా ఉంటుంది. నేనిప్పుడు హెల్తీగా గోధుమ పిండితోటి డాబా స్టైల్ గోబీ ఆలు పరోటాను ప్రిపేర్ చేస్తున్నాను. పరోటా కోసం నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి. దానిలో కొంచెం ఉప్పు, అలాగే 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆ ఆయిల్‌ని బాగా పిండికి బాగా పట్టించాలండి. ఆయిల్ మొత్తం పట్టించేసాక తగినంత నీళ్లు వేసుకుంటూ, మనము చపాతీకి తడుపుకుంటాం చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము చపాతీ పిండి తడిపేసుకోవాలి. పరోటా అనేది సాఫ్ట్‌గా రావాలి అంటే ఇలా పిండి తడిపెట్టుకున్నాక పైన 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం ఆ పిండికంతా పట్టిచ్చేసి ఒక అరగంట నానబెట్టేసుకోవాలండి. పూర్తి గట్టిగాను తడుపుకోవద్దు. అలాగని పూర్తి లూజ్‌గా తడుపుకోవద్దండి. ఇలా చేయటం వల్ల పరోటా చాలా స్మూత్‌గా, మెత్తగా వచ్చేస్తాయండి. మనము స్టఫ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్‌ని తీసుకున్నానండి. దాని పైన మచ్చలు అలాంటివి ఏమీ లేకుండా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని తురుముకుంటాం కదండీ పరోటా కోసము. మచ్చలేమి లేకుండా చూసుకొని మనము దీన్ని ఇలా భాగాలుగా విడదీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని వాష్ చేసేసుకుందాము. ఇలా వెడల్పాటి పాత్ర తీసేసుకొని తగినన్ని మంచినీళ్ళు ఇవి మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసుకొని ఒక 2 నిమిషాలుండాలండి. 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని, ఆ సాల్ట్ వాటర్‌లో ఈ కాలీఫ్లవర్‌ని ఒక 2-3 నిమిషాలు ఉంచేసామనుకోండి, ఏవైనా పురుగులు అట్లా ఉంటే మనం ఉప్పు వేసాం కదా వాటర్‌లో, అవి పైకొచ్చేస్తాయి. మళ్ళీ శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకొని, ఇలా బొరల గిన్నెలోకి వేసేసుకొని నీళ్ళన్నీ ఒడారిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత, ఇప్పుడు వీటిని ఇలా తురుముకోవాలండి. మనం క్యారెట్ కోరుకుంటాం కదా! ఆ గ్రేటర్ తీసుకొని దీన్ని కాలీఫ్లవర్‌ని ఇలా సన్నగా వీలైనంత సన్నగా మనము తురిమేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కాలీఫ్లవర్‌ని తురిమేసుకుంటున్నానండి. పైన పువ్వు పాటు వరకు మాత్రమే తురుముకోవాలండి. కింద కాడను పడేసుకోవాలి. ఇలా నేను మొత్తం కాలీఫ్లవర్ మొత్తం తురిమేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి. ఆయిల్ వేడెక్కాక చిటికెడు పసుపు, ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీలో ఇలా బరకగా పట్టుకొని, ఈ మిశ్రమాన్ని మనం ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మిశ్రమం నుంచే మనకి గోబీ ఆలు పరోటా అనేది డాబా స్టైల్‌లో వచ్చేస్తుందండి. పచ్చిమిర్చి, కారం వేగిపోయింది కదా! తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న గోబీ మిశ్రమాన్ని మొత్తం ఈ పెనంలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఏమి ఉప్పు వేయకూడదు. ఫస్ట్ ఇలా మొత్తం ఈ మిశ్రమంలో కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లోనే ఉంచి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు మధ్యలో కలుపుతూ మనం వీలైనంత సేపు ఈ గోబీని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి కాస్త చెమ్మదనం తగ్గి కొంచెం పొడి పొడిగా అయింది కదా! ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసేసి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసి మధ్యలో ఇలా కలుపుతూ మనము ఈ గోబీని కంప్లీట్‌గా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. తర్వాత మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం, ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసేటప్పుడే నేను
క్యాబేజీని తురుముకుంటూ ఒక 4 బంగాళాదుంపల్ని ఉడికించేసేసి, చల్లారబెట్టాక దాని పైన ఉన్న తోలుని తీసేసి, ఇప్పుడు మనం గోబీని తురుముకున్నాం కదండీ! అలాగే ఆలుని కూడా చల్లారిపోయాక తురిమేసుకున్నానండి. ఆ ఆలుని కూడా ఇప్పుడు ఇక్కడ వేసేసి, ఈ కారం, ఉప్పు అంతా బాగా కలిసిపోయేలాగా నెమ్మదిగా మనం ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసి వీలైనంత సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వొద్దు ఈ మిశ్రమాన్ని. మాడిపోతే అస్సలసలకి మనకి పరోటా టేస్ట్ ఉండదు. బాగా ఫ్రై అయిపోతే మనకి స్టఫ్ రెడీ అయిపోయినట్లే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కనుంచేసుకుందాం. ఆ లోపల మనకి పిండి బాగా నానిపోయి ఉంటుందండి. మనం కర్రీ ప్రిపేర్ చేసే లోపల. మరి ఒకసారి బాగా మర్దన చేసుకొని, ఒక చపాతీ అంటే మనం చపాతీ ఎంత చేసుకుంటామో అంత ముద్దని తీసేసుకొని, దాన్ని 2 భాగాలుగా విడదీసుకోవాలండి. కాస్త నూనెని చేతులకి రాసుకొని, మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం చూడండి. చిన్న చిన్న పూరిలాగా వచ్చేలాగా ఇలా చేతులతోటే మనం చిన్న పూరిలాగా ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న 2 పూరీలు చేసుకున్నాక, మనం చపాతీ ముద్ద ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గోబీ ఆలు మసాలా మిశ్రమం ఉంది కదా! ఆ మసాలా మిశ్రమాన్ని డబుల్ క్వాంటిటీలో తీసుకొని మిడిల్‌లో పెట్టేసి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు అంచులను నెమ్మదిగా ఒత్తుతూ అస్సలకి స్టఫ్ అనేది బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా పరోటాలోంచి వచ్చేస్తుంది. చూడండి ఇలా ప్రెస్ చేసుకున్నాక ఫస్ట్ ఇలా చేతులతోటి మనం భక్ష్యాలు చేస్తాం చూడండి అలాగా ఒత్తేసుకొని నెమ్మదిగా బల్లెం కట్టెకి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి నెమ్మదిగా చివర్లు మాత్రమే కొంచెం ఇలా చపాతీని రుద్దినట్టు రుద్దుతూ అటు ఇటు తిప్పుతూ మనకి పరోటాని చిన్న సైజ్ పరోటాలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఈ పరోటా అనేది మందము ఉండకూడదు. అలా అని పతలాగా కూడా ఉండకూడదండి. చూడండి అసలు స్టఫ్ అస్సలు బయటికి రాలేదు కదా! సో, పరోటా రెడీ. ఇది ఒక పద్ధతి అండి. ఇంకొక సెకండ్ వేలో కూడా మనం పరోటాని చేసేసుకోవచ్చు. కావాల్సినంత సైజులో పిండి ముద్దను తీసేసుకొని, ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పూరిలాగా ఒత్తేసుకొని, దానికి డబుల్ సైజ్ క్వాంటిటీలో మనం ఈ మసాలా ముద్దను తీసుకోవాలండి. దీన్ని ఇలా మధ్యలో పెట్టేసి, ఇక్కడ వీడియోలో చూసినట్టు ఫస్ట్ అంచులు ఇలా అనుకుంటూ, నెమ్మదిగా అనుకుంటూ అంచుల్ని క్లోజ్ చేసేసుకొని, పైన ఏమన్నా ఇంకా ఎక్కువ పిండి ముద్ద ఉంటే తీసేయండి. నాకు కొంచెమే ఉంది కదా! దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి, మనము ఫస్ట్ రుద్దుకున్నట్టే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పరోటాలాగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ పరోటాని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను పరోటా ప్రిపేర్ చేసుకున్నాను కదా! ఆ పరోటాని వేడి వేడి పెన్నం పైన వేసుకొని కొంచెం నెయ్యితో కాల్చేసుకున్నానండి. పరోటా అనేది నెయ్యితో కానీ, అలాగే వెన్నపూసతో అయినా కాల్చుకుంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. మరి ఏ గ్రేవీ ఐటెమ్స్ అవసరం ఉండదండి. మరి ఏ కూర నంచుకోవాల్సిన అవసరం ఉండదు. మనం లోపల మసాలా స్టఫ్ పెట్టాం కదా! ప్లెయిన్‌గా కర్డ్‌తో సర్వ్ చేసేసుకుంటే డాబా స్టైల్ గోబీ ఆలు పరోటా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ముద్దలో మనకి స్టఫ్ అనేది ఎంత బాగా ఉందో, అలాగే స్టఫ్ బయటికి కూడా రాలేదు పరోటా చేసేటప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.